భారతవర్ష జంతువుల భాగ్యములేమని చెప్పవచ్చు. ఈ భారతవర్షమందు హరి పల్మరు పుట్టుచు జీవకోటికి ధీరత తోడ తత్వముపదేశము చేయుచు చెల్మి చేయుచున్నారయా. ఈ భారతవర్షమందు హరి పల్మరు పుట్టుచు జీవకోటికి ధీరత తోడ తత్వముపదేశము చేయుచు చెల్మి చేయుచున్నారయా. How can anybody describe the great fortune of the people of Bharat? In this great land of Bharat, God is born again and again and teaches them the highest truths of Vedanta, philosophy, and makes their life better. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. ప్రాచీన కాలము నుండి భారతీయులు సత్యమును, ధర్మమును, న్యాయమును, శీలమును, చరిత్రను పోషించుకుంటూ దైవ విశ్వాసంతో దాన ధర్మమును ఆచరిస్తూ పవిత్రమైన జీవితమును గడుపుతూ వచ్చారు. Since times immemorial, the people of Bharat have led the life of happiness and contentment, leading and treading the path of truth, dharma, sympathy and character. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ధర్మమును విస్మరించి సత్యమును ప్రక్కకు నెట్టి న్యాయమన్నది లేక చరిత్రకు విరుద్ధమైనటువంటి నడకలు నడుస్తూ వచ్చారు. But unfortunately today, the people of Bharat have taken to the contradictory paths, have forgotten dharma, have thrown away the principles of truth and justice. సత్యం వద ధర్మం చర. ఈ సత్యధర్మ న్యాయములను ఏనాడు మానవుడు అనుసరించును ఆనాడే తన జీవితము సార్థకం కావించుకోదు. When men follow the path of truth, dharma and justice, their lives will be fulfilled. భారతదేశమునందు పుట్టి భారతీయులమని పేరుగాంచి పవిత్రమైనటువంటి త్యాగభూమి, యోగభూమి, కర్మభూమి అయిన ఈ యొక్క భారతీయుల యొక్క సంస్కృతిని విస్మరించి విదేశీయ సంస్కారం చేత సంపర్కం చేత లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క విషయములను విశ్వసించి మానవత్వాన్ని వ్యర్థము గావించుకుంటున్నారు. But today, the people of Bharat, being called Indians, they have forgotten their ancient culture. They are influenced by the culture of the alien lands, and they have forgotten their origin in the land of yoga and karma and dharma. కానీ ఈనాడు లౌకికంగా, వైజ్ఞానికంగా ఎంతయో అభివృద్ధి కాంచినది దేశం. Today, technologically and scientifically, the country has progressed. నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా దినదినములకు దిగజారిపోతున్నది మానవ సంస్కృతి. But human culture is deteriorating day by day when we think from the point of view of morality, spirituality and religion. విదేశీయులు అనేక సంవత్సరములు శ్రమపడి కోట్ల కొలది ధనమును వ్యర్థం చేసి కట్టకడపడి చంద్రమండలం చేరి వీటికి మెట్టుని మాత్రమే తీసుకొని వచ్చి మేము చంద్రమండలం చేరామని చెప్పుకున్నప్పుడు అన్ని దేశముల వారు కూడాను వారిని అనేక రకముగా వర్ణిస్తూ, కీర్తిస్తూ, పొగుడుతూ వచ్చారు. When people from the alien lands, they spent crores of rupees, did lot of investigation and experimentation, went to the lunar orb and brought a fistful of mud, the people of other countries praised them and also adored them.
జడమైన పిటికెడ మట్టిని తీసుకొని రావటం చేతనే విదేశీయులు ఇంత గొప్పవారైనారా? Have the people of the foreign lands have become greater by just getting a fistful of mud from the moon? ఇది ఆ భారతీయులు వర్ణించవలసినటువంటి ఒక సత్యమును. Is it the truth to be adored by the Indians? ప్రాచీన భారతీయ సంస్కృతి యందు ఏ విద్యలు లేక ఏ విధమైనటువంటి యొక్క నయా పైసా ఖర్చు లేకుండా దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి యొక్క భగవత్ శక్తి చేతనే తపశక్తి చేతనే క్షీర సంపదను పోషించుకొని అనేక విధమైనటువంటి యొక్క విచిత్రములు చూపుతూ వచ్చారు. But in this great land of Bharat, the people, without spending a naya paisa, without having any education, because of their divine penance, they could show wonderful things to the world. గత జీవుడగు పతిం బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్విగాదే. స్త్రీ ఏ విద్యను ఎరుగునటువంటి స్త్రీ కానీ తన సత్య తపశ్చేత స్థిర శక్తి చేత గత జీవుడైనటువంటి పతిని బ్రతికించుకున్నది, యముని కూడాను జయించింది. Here was a woman without education, Savitri, who fought against the god of death, conquered him and brought back and revived the life of her husband. తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే శృతి చంద్రమతి భారతీయ కాదే. చంద్రమతి సత్యమునకై సర్వస్వమును త్యాగం చేసుకుని పతి చేత అమ్మడబడి పరుల ఇంట్లో దాసిత్వం చేసుకుంటూ తన యొక్క సత్యత్వాన్ని కాపాడుకుంటూ వచ్చింది. ఈమె ఏమి చదువు చదివింది? Chandramati, who dedicated her whole life for upholding the truth. She worked in the other houses in order to keep up the word of her husband. What education did she have? దీనికి సత్యమే ప్రమాణము, సత్యమే ఆధారము, తన యొక్క శీలమే వ్రతము. Truth is a testimony, truth is a demonstration, and chastity was her power. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క స్త్రీలు కూడాను శక్తి విజ్ఞానమునకు అధికమైనటువంటి యొక్క తత్వమును బోధించి ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చారు ప్రాచీన భారతీయ స్త్రీలు. In the ancient land of Bharat, even an uneducated woman, because of the power of truth, they could show greater truth than any science and technology. బాలుడైన మార్కండేయుడు ఈశ్వరుడు ఇచ్చినటువంటి యొక్క నియమిత ప్రమాణమును కూడాను అభివృద్ధి గావించుకొని తపశక్తి చేత ఈశ్వరుని యొక్క ఆలింగనము చేత తన యొక్క జీవితమును శాశ్వతమైనటువంటి జీవితంగా నిరూపించుకున్నాడు. Even the child Markandeya, because of his divine penance, because of his devotion to Lord Shiva, because of his embrace, he attained long and permanent eternal life. 5 సంవత్సరముల బాలుడు అనేక విధమైనటువంటి యొక్క ఆటంకులు చెప్పినప్పటికీ నాదుల మాటలు ఉల్లంఘించి తపస్సు ఆచరించి విష్ణువును ప్రదర్శించుకొని తదుపరి తన యొక్క శక్తి సామర్థ్యమును జగత్తునకు చాటినాడు. Even a 5-year-old boy, in spite of lot of obstacles put in his path by Narada, he went to the forest, did penance, and saw God Vishnu face to face. ఈ విధమైనటువంటి యొక్క మహత్తరమైనటువంటి శక్తులు శక్తి విజ్ఞాన సంపత్తి లేకపోయినప్పటికీ దైవ శక్తి చేత, దైవ విశ్వాసం చేత, దైవ నామం చేత, దైవ వ్రతముల చేత అధికమైనటువంటి యొక్క ఆదర్శాలు నిరూపిస్తూ వచ్చినటువంటి వారు భారతీయులు. Indians, the people of Bharat, have always set and demonstrated great ideals, even without any help from science and technology, because of their divine penance, divine devotion. ఈనాటి ఆధునిక స్త్రీలు పురుషులు కూడాను వీటిని ఏమాత్రం కూడాను విశ్వసించడం లేదు. But today's modern men and women do not believe in these things. కానీ ఇవంతా పుక్కిటి పురాణములని కేవలము పండితులు రాసినటువంటి యొక్క చరిత్రలని దీనిని అలక్ష్యపరిచి కేవలం విజ్ఞానం యొక్క తత్వాన్ని అభివృద్ధి గావించుకొని వాడు వెర్రవీగుతున్నారు వెర్రివారై. Today modern people have become mad. They adore only science and technology, and they talk about this glorious culture as the imagination of scholars. కానీ ఇది విజ్ఞానమే కాదు, భారతీయ సంస్కృతిని విస్మరించి పవిత్రమైన సత్యధర్మమును విస్మరించి న్యాయమును ప్రక్కకు నెట్టి జీవించేటువంటి ఒక జీవితము ఒక అజ్ఞాన జీవితమే కానీ
జ్ఞాన జీవితం కాదు, విజ్ఞాన జీవితం కాదు. A life which forgets the ancient culture of Bharat, Satya and Dharma is not a life of science, is not a life of technology, it's a life of total ignorance. ఇదంతా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏమిటి ఈ టెక్నాలజీ? టెక్నాలజీ ఇది కేవలం మానవుని మోసం చేసేటువంటి యొక్క శక్తి లోపల దిగజారిపోతుంది. అది What is science? ఆత్మవిశ్వాసమును కోల్పోయి, దైవ విశ్వాసమును కోల్పోయి, సత్యధర్మమును విస్మరించడం చేత ఇది ఒక జ్ఞానం అవుతుందా? ఇది జ్ఞానమే కాదు. పేరు విజ్ఞానమే కానీ అనుభవించేదంతా అజ్ఞానమే. Only name is science. Only name is technology. What is technology? Technology is trick knowledge. It's a way of cheating people. You forget the sacred culture, Satya and Dharma. It's a life of total ignorance. జానుడు పొట్ట నింపుకొన చిక్కుల నొందుచూ కోటి విద్యలను పూనిక మీర నేర్చి పరిపూర్ణ సుఖంబును పొందలేక ఈ మానవ జాతి పరిపూర్ణ సుఖంబును పొందలేక ఈ మానవ జాతి అజ్ఞానమున బ్రగ్గుచు తేలుచు నుండ ఇది అజ్ఞానము. పొట్టడు జానుడు పొట్ట నింపుకునేటువంటి నిమిత్తమై ఈ విద్యను నేను అభ్యసించి గొప్ప విద్యావంతులమని విర్రవీగేటువంటి వెర్రివారే కాని, అజ్ఞానులే కాని, నిజంగా వీరు జ్ఞానులు కానే కాదు. In order to fill a foot length of this belly, you learn all types of education, forget the sacred culture. It's only life of ignorance. It's not life of wisdom. పుస్తకములు పఠించి తిని పూర్తిత చూచితి సర్వశాస్త్రము నిష్ఠులమైన విద్యలను నేర్చితినంతును గర్వమేల. Why do you take pride by saying that I have studied all the books and scriptures completely? నీ ప్రస్తుత విద్యలన్నీయును ధాత్రి నిరర్థకము కదా మానవ. Oh man, all your education is completely a waste and totally useless. తనను తాను మరచి జగత్తునంతా గుర్తించినప్పటికీ తాను ఒక జ్ఞానం అవుతాడా? కాదు. తనను తాను గుర్తించినటువంటి వాడే నిజమైన జ్ఞాని. A person who forgets himself and knows about the whole world, can he become a man of wisdom? Only one who recognizes himself. ఈనాటి మానవుడు తన జీవితమును, తన చరిత్రను, తన సంస్కృతిని, తన ప్రభావమును, తన ఆత్మతత్వాన్ని తాను విస్మరించి ఎన్ని తెలుసుకుని ఏం ప్రయోజనం? Today's man has forgotten his character, the treasure of good qualities, and he may attain anything. What is the use? ఇవన్నీ కూడాను పొట్ట కూటి విద్యలే కాని ఆత్మ విద్యలు కానేరు. All this education is there in order to fill your belly and not Atma Vidya. ఇది ప్రాప్తమైనటువంటి విద్యలే. It is worldly education. ఇది కేవలం ప్రవృత్తి యొక్క తక్షణమే. It is outward character. కానీ నివృత్తి మార్గమును మనం కనిపెట్టాలి. We have to follow the inward path. ప్రవృత్తితో పాటు నివృత్తి కూడా ఉండినప్పుడే ప్రవృత్తి నివృత్తి యొక్క ఏకత్వం అనేటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటి ఏర్పడుతుంది. Along with the outward nature, you should also develop the inward nature. Then you have a harmony. కనుక నీవు వ్యక్తిగా పుట్టావు. You are born as an individual. ఎక్కడి నుంచి పుట్టావు? Where were you born from? సమష్టి నుండి పుట్టావు. From the society you came up. ఒక్క చేతితో నీవు ఏమైనా తాళం వేయడానికి వీలవుతుందా? With one hand can you clap? రెండు చేతులు చేరినప్పుడే తాళం వేయవచ్చు. When two hands join together, there is a clap. కనుక వ్యక్తిగా ఉండినంత వరకు కూడా నీకు ఏ విలువ కూడా లేదు. As long as you are individual, you are not strong. సమష్టితో చేరాలి. You should get into society. ఈ సమష్టితో చేరడానికి సృష్టి యొక్క సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. In order to get into society, you should have connection with the creation. సృష్టి యొక్క సంబంధం ఏర్పరచుకున్న తర్వాతనే పరమేశ్వరి యొక్క తత్వాన్ని గుర్తించాలి. When you connect yourself to the creation, you can recognize God who is the creator. పరమేశ్వరి నుండి సృష్టి, సృష్టి నుండి సమష్టి, సమష్టి నుండి వ్యక్తి. From God came nature, creation. From creation, society. From society, the individual. కానీ పరమేశ్వరి తత్వాన్ని గుర్తించుకొనక సమష్టి అనేటువంటి పేరు ఏ విధంగా సార్థకమవుతుంది? Without recognizing the divine principle, how can there be any society? ఇది చాలా అసాధ్యమైనటువంటిది. It is impossible. పరమాత్మ తత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే ఈ యొక్క సమష్టి తత్వాన్ని కూడా నువ్వు గుర్తించగలడు. One who can recognize God can recognize the society. ప్రాచీన కాలం నుండి భారతదేశము అనేక విధమైనటువంటి ఒక జడమైనటువంటివి కాకుండా చైతన్యవంతమైనటువంటి శక్తులను నిరూపిస్తూ వచ్చింది. Even since ancient times, the land of Bharat has demonstrated
great powers, vibrant powers and not inert powers. మన ప్రాచీన ఋషులందరూ కూడాను సత్యానికి త్యాగం చేశారు. The ancient sages have sacrificed themselves for the cause of ధర్మానికి truth. పట్టం కట్టారు. They coronated dharma. త్యాగాన్ని అభివృద్ధి పరిచారు. They developed sacrifice. జీవితాన్ని శాంతిపరుచుకున్నారు. They had a peaceful life. ఇది ఏ భారతీయులకు సంస్కృతి. That is Indian culture. ఇట్టి పవిత్రమైన దివ్యమైన భవ్యమైనటువంటి ఒక సంస్కృతి తత్వాన్ని ఈనాడు ఏ మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. Such a sacred and divine culture is not being recognized by anybody today. భారతదేశం అంటే సామాన్యమైనటువంటి దేశం కాదు. This land of Bharat is no ordinary Bharat. భారతదేశం యొక్క ధూళి యందు సత్యం ఇమిడి ఉంటున్నది. In the dust of Bharat there is truth. భారతదేశం యొక్క మట్టి యందు త్యాగం ఉంటుండాలి. In the dust, the soil of Bharat has sacrifice. భారతీయుల యొక్క జలమునందు ప్రేమ ఉంటుండాలి. The water of Bharat is filled with love. ఇట్టి పవిత్రమైన భారతదేశం యొక్క తత్వాన్ని ఈనాడు ఏ విధంగా విస్మరిస్తున్నారు? How can you forget such sacred Bharat principles? జర్మనీ దేశస్థుడైన మ్యాక్స్ ముల్లర్ భారతదేశానికి వచ్చి ఈ పవిత్రమైనటువంటి యొక్క వేదశాస్త్ర ఇతిహాస పురాణములంతా కూడా తర్జుమా చేసి అనేక సంవత్సరములు భారతదేశంలో జీవించాడు. The German philosopher Max Muller, he translated the Vedas and the Sanskrit scriptures into German, came to India and lived there for many years. ఒకనొక సమయం లోపల వివేకానంద మ్యాక్స్ ముల్లర్ దర్శించడానికి వెళ్ళినప్పుడు Once upon a time when Vivekananda went to meet Max Muller, వివేకానంద ప్రశ్నించాడు, Vivekananda questioned him. సార్, మీరు తిరిగి ఎప్పుడు మా భారతదేశానికి వస్తారు అన్నాడు. Sir, when do you come back to Bharat again? నాయన, అది దైవ సంకల్పం. ఇతూరు నేను భారతదేశానికి వస్తే తిరిగి ఏ దేశానికి నేను రాను. ఇంకా My son, it is divine will. జర్మనీ దేశంనే నేను ముఖం చూడను. If I come back to Bharat, I will never return. I will not go to Germany నా యొక్క again. జీవితం అప్పుడే మట్టిలో కలుపుతాను. My life will mix, combine. భారతదేశం యొక్క మట్టి అంత ప్రాముఖ్యమైనటువంటిది. The soil of Bharat is so great. ఈ మట్టి యందు అనేక విధమైనటువంటి శక్తులు ఉంటున్నాయి. In this land, there are great powers. సత్యమే ఈ యొక్క మట్టి స్వరూపాన్ని ధరించింది. The truth itself has taken the form of the ధర్మమే land of Bharat. భారతదేశం యొక్క జలంగా రూపొందుతూ వచ్చింది. The Dharma has transformed itself as the water of Bharat. ఈ గాలియే ప్రేమ స్వరూపమై విలుస్తూ ఉండాలి. The wind of Bharat is full of love. ఇతూరి నాకేమైనా భగవంతుడు జన్మం ఇస్తే భారతదేశంలో ఒక క్రిమిగణనైనా నేను పుట్టి జీవితాన్ని అంత్యం గావించుకోవాలని ఆశ ఉంది నాయన అన్నాడు. I have a desire, if God gives me another birth, I would like to be born in Bharat even as an insect or a worm. ఇట్టి విదేశీయులంతా కూడాను భారతీయ యొక్క చరిత్రను పవిత్రతను ఇన్ని విధములుగా వర్ణిస్తుండగా భారతీయుల యొక్క రోగం ఏమిటి? తమ యొక్క సంస్కృతిని తాము విస్మరించి కేవలము బాహ్యమైన లౌకికమైన భౌతికమైనటువంటి యొక్క వాతావరణములకై ప్రాకులాడుతున్నారు. When the foreigners are adoring this culture of Bharat, they are worshipping this culture of Bharat, the Indians have forgotten their culture and they are always struggling to fulfill their materialistic ambitions. అందుకోసమే భూమి సూర్యుని చుట్టూ గిరిగిరిగిరిగిరి తిరుగుతూ ఉండాలి. The earth goes round the sun again and again. ఈనాడు ప్రజలు ఏ విధంగా తిరుగుతున్నారు? Today's people, where are they going round? ప్రజలందరూ కూడా ధనము కోసమని ధనము చుట్టూ గిరిగిరిగిరిగిరి తిరుగుతున్నారు. But today's people are going round wealth and treasure and money. భూమి సూర్యుని చుట్టూ ప్రజలు ధనము చుట్టూ గిరగిరాగిర తిరుగుతుంటారయ్యా. The earth goes round the sun and the people go round money. ఉన్నాడయ్యా, దేవుడు ఉన్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా. God exists, He exists, but He is not seen by our eyes. దైవత్వంతో కూడినటువంటి ఈ భారతదేశం యొక్క విశిష్టతను గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ ధనము 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 ఏమిటి ఈ ధనము? Since the people have not recognized the divinity of Bharat, ధర్మాన్ని విసర్జించి దైవాన్ని విస్మరించి ధనమే 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 ప్రధానమంత్రి ప్రాకులాడేటువంటి మూర్ఖులు అనేక మంది భారతదేశం నందు కూడా పిచ్చివారిగా తిరుగుతున్నారు. today there are many mad and foolish people in Bharat who forget dharma and go after money all the time. నిజముగా భగవంతుడినే విస్మరించినా ఇంకా వీడు అనుభవించేటువంటి సుఖం ఏమిటి? If you forget God, what is the happiness that you are going to enjoy? భగవంతుని విశ్వసించినటువంటి వాడే సర్వ సుఖములు కూడా పొందగలడు. One who trusts God will have all types of happiness. రావణాసుడు ఎంత గొప్పవాడు! Ravana was a great person. తన విద్యలు ఎందుకు కానీ శక్తి ఎందుకు కానీ తన కనుక వస్తువాహనాదులకు ఎందుకు కానీ అతనికి మించినటువంటి వారు లేరు. He was matchless in education, wealth and prowess. తన తమ్ముడైనటువంటి కుబేరును కూడా జయించి ఆ రాజ్యాన్ని కూడా స్వీకరించాడు. He conquered his brother Kubera and won over that nation. ఇంతటి రావణుడు కూడాను దైవాన్ని విస్మరించడం చేత ఏ గతి పట్టింది? Since he forgot God, what happened to him? గొప్ప సైంటిస్టు హిరణ్యకశిపుడు, The great scientist Hiranyakashipu,
ఆ సైంటిస్ట్ తగినటువంటి సైంటిస్ట్ ఈనాడు ఎక్కడ కూడా కనిపించడం లేదు. There is no scientist who will equal this. ఈనాడు కనిపించే సైంటిస్టులంతా కూడా అల్పజనులు, స్వల్పజనులు. Today scientists are mean and small. అతను నక్షత్రాన్ని కూడా పరిశోధన చేస్తూ వచ్చాడు. Hiranyakashipu investigated into this. పంచభూతములు కూడా హస్తగతం గావించుకున్నాడు. He conquered all the 5 elements. అలాంటి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కూడాను దైవాన్ని విస్మరించటం చేత ఏకతిని పట్టాడు. Since that Hiranyakashipu forgot God, what happened to him? ఇంకా దుర్యోధన దుశ్శాసనాలను చూస్తామా? నిన్న మొన్నటి యొక్క జీవిత కళలను విచారించుకుంటే వారు దైవం యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి Duryodhana and Dushyasana, they defied the command of God. కృష్ణుని ఆజ్ఞను విస్మరించి They forgot the command of Krishna. ధనమే ప్రధానమని చెప్పని They thought money was everything. కనపడికి పాండవులకు సూదిమన మోపడానికి కూడా స్థలం లేనంత ఇదిగా ఇవ్వడానికి వీలు కాదన్నాడు. They didn't want to give even a needle point of earth to Pandavas. ఇంత చేసినటువంటి యొక్క దుర్యోధన దుశ్శాసనాల గత ఏమైపోయింది? What happened to such Duryodhana and Dusyasana? దైవమే సత్యమని, ధర్మమే ప్రధానమని విశ్వసించినటువంటి పాండవులకు ఎంతటి ఉన్నత స్థితి వచ్చింది. The Pandavas who trusted God, who thought truth was everything, they got a very గౌరవ high. మర్యాదలు నిలుపుకున్నారు. They upheld the honor. యావత్ ప్రపంచమునకే కీర్తిని సాధించారు. They attained international reputation. ఆనాటి కౌరవులు ఆకులను మేసి అడవి పాలైపోయిరన్నా Even the Pandavas had to eat root. రాములంతటి వాడు రమణ సీతను బాకి పాపనని వలి ఎచ్చనన్నా And Rama, like an ordinary person, was crying after losing Sita. ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు? అనుభవించుట సిద్ధమన్నా. Nobody knows what will happen to anybody, but one has to experience whatever. మంచి కానీ చెడ్డ కానీ ఇది అనుభవించక తప్పదు. Good or bad, one has to experience it. కనుకనే మంచిని మనం ఆచరించి, మంచిని మనం స్మరించి, మంచిని మనం చేసి, మంచిని మనం పొందాలి. We have to follow the path of goodness, remember it, and attain a good reward. కనుక ఆనాటి పవిత్రమైన భారతీయుల చరిత్రలన్నీ కూడాను మనకు కన్నులకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. The stories of the people of Bharat of those days, we can see it ourselves. ఇట్టి పవిత్రమైన చరిత్రలు ఈనాడు ఆధునిక విద్యార్థులు కానీ, విద్యావంతులు కానీ విస్మరించటం లేదు. The modern students and the modern educated people do దీనిని not, విశ్వసించకపోవడం చేతనే అనేక కష్టములు గురి అవుతున్నారు. they don't trust them. Therefore, they are subjected to all types of difficulties. ఈనాడు ఈ చరిత్రలన్నీ కూడా కేవలం పుకిటి పురాణములుగా భావిస్తున్నారు. They think that history is only full of stories. శివారు Mad people. ఈనాడు నీవు చెప్పేటువంటి యొక్క వైజ్ఞానిక సమస్యలన్నీ కూడాను నీ మనమలను మునిమనవళ్ళ వరకు పోయేటప్పటికి ఇది కూడా ఒక పుకిటి పురాణములుగా మారిపోతుంది. Your grandchildren may call your scientific achievements of today as cock and bull stories. కాల మార్పు చేత, కర్మ పరివర్తన చేత, కాయం యొక్క మార్పు చేత మానవుని యొక్క తత్వమును నిరంతరం కూడా మారిపోతూనే వస్తున్నది. When times change, when things change, the human principles keep on changing. దేహము ఆ శాశ్వతం కాదు. The body is not permanent. కోరికలు సత్యము కాదు. Desires are not truthful. ఇవన్నీ కూడా భ్రమణ చేత నిండినటువంటివే. They are full of delusion. భ్రమలంటే కూడా ఏకత్వాన్ని కూడా అనేకత్వంగా మార్చేటువంటిది భ్రమలు. Delusion transforms unity into multiplicity. ఇది భ్రమ. That is delusion. కానీ బ్రహ్మతత్వం అట్టిది కాదు. But అనేకత్వాన్ని ఏకత్వంగా నిరూపించేటువంటిది బ్రహ్మ. it is Brahma who demonstrates the unity in multiplicity. ముక్కలు ముక్కలు చేయటమే ఇది భ్రమ. Cutting into pieces is ఈనాటి delusion. విజ్ఞానులందరూ కూడా ఏం చేస్తున్నారు? ప్రతి దేశమును కూడాను, ప్రతి విషయమును కూడాను ముక్కలు ముక్కలు గావిస్తున్నారు. The scientists of today, they divide the nation, divide everything into pieces. ఈ ముక్కలు ముక్కలు గావించడం వల్ల ఎవరికి నష్టము? Who is going to lose by this division? ఈ and fragmentation? విజ్ఞానులందరూ కూడా అజ్ఞానంగా మారిపోయి దేశం యొక్క సంక్షేమాన్ని ఏమాత్రము విస్మరించి ఒక్క విషయాన్ని దేశానికి ఉపకారం చేయటం లేదు. The scientists do not help their country. They have become totally ignorant. They forget social welfare. కనుకనే సైన్స్ అనేటువంటిది సమస్య యొక్క తత్వాన్ని చక్కగా కాపాడేటువంటి ఒక శక్తికి రావాలి. The science should become a power which upholds the power of society. ప్రజల యొక్క క్షేమమే తన క్షేమంగా నిరూపించాలి. Social welfare should be the welfare of science. ఆనాటి మన ప్రభువులంతా కూడా లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉంటుండాలని కోరారు. Kings of those days always prayed for the welfare of everyone. ఇది బ్రహ్మతత్వములకు సంబంధించినటువంటిది. That is related to God principle. ఈనాడు ఏమాత్రము అట్టి పవిత్రమైన భావములు లేవు. Today we don't have such sacred feelings. తాను తన కుటుంబం, తాను తన కుటుంబం, తాను తన కుటుంబం, ఇంత స్వార్థపరులైపోయి, ఇంత సంకుచిత హృదయులైపోయి ఈ విధంగా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.
People of today have become narrow-minded and selfish all the time. They think of themselves and their family, and they are ruining their life. తాత్కాలికంగా బాగా కనిపిస్తుంటది ఈ జీవితము. The life externally is looking all right. ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసిళ్ళ పండుగ తై బొమ్మ దీని తమాషా తోలు బొమ్మ అన్నారు. But in the near future, you are going to confront all misery and adversity when the old age comes ఈ to you. తోలు బొమ్మ, What is this doll of skin? ఈ తోలు కమ్మలతో చూసేటువంటి దృశ్యమంతా కూడా ఒకనాటికి నిత్యమయ్యేటువంటిది. All that you see through your fleshy eyes is going దీనిని to be శాస్త్రం temporary. చెప్పింది తదృశ్యం తద్నశ్యం. The scripture says what you see is going to be destroyed. చూడబడేటువంటిదంతా కానీ వినబడేటువంటిదంతా కానీ సత్యపడే అంతా కూడా ఒకనాటికి మార్పు చెందేటువంటిది. All that you see, all that you listen, all that you think is going to మార్పు change. చెందనటువంటిది కూర్పు కలగనటువంటి యొక్క దివ్య సత్వాన్ని మనం సత్యాన్ని మనం గుర్తించాలి. We have to recognize that principle, divine principle, which is అది changeless. సర్వత్రా ఉంటుండాలి. It is everywhere. ఎక్కడ చూసినా ఉన్నటువంటిది అదియే. It is everywhere. You can see it అనేకత్వంలో everywhere. ఉన్నటువంటి ఏకత్వం అదియే. It is unity in multiplicity. ఇలాంటి పవిత్రమైన తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. We should try to recognize this sacred principle. ఈ సత్యాన్ని ఈనాడు విస్మరించి Forgotten this truth today. ఈ లౌకికమైన జగత్తు లోపల సుఖము సంతోషము భోగము భాగ్యము. ఏమిటి ఈ భోగము? ఇది భోగమే. You are looking for enjoyment, pleasures and happiness in this world. It is only disease. ధనము సంపాదించి You earn money, కావలసినంత సౌకర్యములు పొంది lot of comforts. భోగ భాగ్యములు అనుభవించాలని ఆశిస్తున్నారు. You desire enjoyment and ఇందులో pleasure. ఏ భోగం ఉంది, ఏ భాగ్యం ఉంది? What type of fortune and enjoyment are there ఏ in this భోగము world? లేదు, ఏ భాగ్యము లేదు. No enjoyment, no fortunes in this world. కానీ ఎంతకాలం ఈ భోగ భాగ్యం అనుభవించగలము? How long can you experience and enjoy these pleasures? తుమ్మునంతలో తూలిపోవు 9 తొర్రల తోలు బొమ్మ. This body, ఎప్పుడు పోతుందో ఈ ప్రాణము? when this life ebbs away, nobody పట్టలో knows. పెట్టుకుని భుజించడానికి పూర్వమే కూడా ఇది పోవచ్చును. Even before you eat food from your plate, your life may ebb away. ఈ తాత్కాలికమైన భోగము It is this temporary enjoyment, true enjoyment. మసకలు తన మసకల పడే బోమును అనంతలబడి కదా ముసిలి కోతి అని పసివారం నమ్మగా ముసిముసి నవ్వక కసరే బొమ్మ తై బొమ్మ దీని తమాషా తోలు బొమ్మ. When you become old, the folds will appear on the skin of your face. The children will call you old monkey and make fun of you. యవ్వనం ఆశిస్తుంటారు. Youth, you desire. అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్నా. In youth you may have this beauty, strength and power, but it is not temporal. ముందున్నదిలా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ. But later comes old age, which is full of misery. ఎంతకాలం ఈ యవ్వనము, How long is youth? ఎంతకాలం ఈ అందము, How long beauty? ఎంతకాలం ఈ భోగము, How long enjoyment? ఇవన్నీ కూడాను కదిలిపోయేటువంటి మేఘములే. It's a passing show like the clouds which move away. ఇలాంటి జీవితానికి శాస్త్రమైన సత్యమైన నిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఈనాడు విస్మరిస్తే నీవు అనుభవించేది ఏమిటి? If you forget the eternal, permanent, atmic principle, what are you going to enjoy and experience in your life? ఏనాటికైనా దీన్ని వదలక తప్పదు. You have to give up this one day or the other. కనుకనే వదలన్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం విశ్వసించాలి. You should have trust and faith in the atmic principle which is changeless. దాని యొక్క పవిత్ర చేతనే ఆ వైబ్రేషన్ చేతనే మన జీవితాన్ని నడుపుకుంటూ పోవాలి. We have to lead our life with those sacred vibrations. దైవం యొక్క సహాయం ఒక్కటి ఉంటే చాలు, సొంత సహాయం కూడా మనకు చేకూరుతాయి. If you have divine help, you have all the help. ఆ దైవ సహాయం లేక ఎన్ని సహాయం నుండి ఏం ప్రయోజనము? If you have all the help and you don't have divine help, కౌరవులకు కావలసినంత సైన్యం ఉంటుండాలి, Kauravas had any కావలసినంత ధనకనక వస్తువులు అనాథ అంతా ఉన్నాయి. lot of property and wealth. కానీ పాండవులకి ఏమీ లేదు. Pandavas did not have anything. నిరంతరం కూడా కృష్ణ ఆదర్శాన్ని అందుకున్నారు. All the time they followed the principles of Krishna. కృష్ణ నామాన్ని స్మరిస్తూ వచ్చారు. They contemplated on the name of Krishna. కట్టగలపడే ఫస్ట్ కృష్ణ, నెక్స్ట్ వర్డ్, లాస్ట్ ఐ అని వారి జీవితాన్ని మర్చిపోయారు. The Pandavas led their lives, Krishna first, others next, and others last. కానీ కౌరవులు అట్టు కాదు. Kauravas were not like that. ఫస్ట్ మేము ఐ, First I, నెక్స్ట్ వరల్డ్, next world, లాస్ట్ గాడ్. last is God. దానివల్లనే కట్టేటప్పటికి కౌరవులు 100 మంది కూడా లాస్ట్ అయిపోయింది. That is why the Kauravas, hundreds of them were lost finally. ఒక్కడైనా కానీ అన్నదమ్ముల్లో ఒకటి నిలిచాడా? Not even one of their brothers were alive after the battle. లేదు. జీవితం నశించిన తర్వాత ఏమి సాధిస్తారు? After losing the life, what are you going to achieve? సత్యే ధర్మం, ఈ రెండింటి యొక్క రక్షణ మనకు చాలా అవసరము. You should have Satya and Dharma. They are ధర్మో called. రక్షతి రక్షిత, ధర్మాన్ని నీవు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. If you protect Dharma, Dharma will protect you. కనుకనే ఒకానొక సమయం లోపల భారతీయుల యొక్క పవిత్రమైన చరిత్రము, ఈ భారతదేశం యొక్క పవిత్రమైన మట్టితనము అనేక మంది విదేశీయులను నేను ప్రశ్నించాను. Many times Swami questioned the foreigners about the sacred. మీరు ఇంత ధనమును ఖర్చు పెట్టుకుని
You spend so much of ఇన్ని money శ్రమలకు వచ్చి and you undergo a lot of ఏ difficulties. అనుకూలములు లేకుండా There is no comfort ఏ here for you. సదుపాయములు లేకుండా No comfort of ఈ any kind. కష్టాలు పడుతున్నారు దేనికి దీని యొక్క లక్ష్యం ఏమిటి అని ప్రశ్నించాను. Why do you come here, spend all your time? What is your goal? స్వామి, ఈ భారతదేశంలో అడుగు పెట్టిన తర్వాత Swami, when we step into Bharat, మేము ఎంతో శాంతిగా సంతోషంగా జీవిస్తున్నాము. we are leading a life of ఈ peace and సదుపాయాలు happiness. మాకు అక్కర్లేదు. We don't want comforts. ఈ యొక్క సంబంధమైనటువంటి యొక్క అనుకూలములు మాకు అవసరలేదు. We don't want any conveniences. మాకు ఈ అనుకూలం కోసం మేము రాలేదు. We didn't come here for comfort. భగవత్ ప్రేమను అనుభవించే కోసం వచ్చాము. We came here to experience divine love. ఈ దేశంలో ఉన్నటువంటి శాంతి మరి ఏ దేశంలో కూడా The కానరాదు. peace that pervades this country is nowhere else. తుచ్చమైనటువంటి డబ్బు ఖర్చు కోసం మేము విచారం చేయటం లేదు. We don't think about this mean money. మనీ spending this కమ్స్ money. అండ్ గోస్. Money comes and goes. కానీ శాంతి అనేటువంటి యొక్క మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. The peace of morality comes and grows. కనుక ఈ భారతదేశంలో ఉన్నటువంటి శాంతి సౌఖ్యము మరి ఏ దేశంలో కానరాదు. The peace and happiness of Bharat is to be found nowhere else. ఒక్క దినం ఉండి చూసి స్వామిని చూసిపోదామని వచ్చాము. We came here for a day to see Swami. నెలలైనప్పుడు మాకు పోవడానికి ఇష్టం లేదు. Even after months, we don't feel like going back. ఇక్కడ ఉన్నటువంటి శాంతి మాకు ఎక్కడ కూడా లభ్యం కాదు. The peace that we get here, we don't get anywhere else. భారతదేశమే ఒక శాంతి భూమి. This land of Bharat is a land of భారతదేశమే peace. ఒక ధర్మ భూమి. It's a land of dharma, భారతదేశమే ఒక సత్య భూమి. land of truth, భారతదేశమే ఒక ప్రేమ భూమి. land of love. ఈ ప్రేమతత్వాన్ని వాళ్ళు గుర్తించారు కానీ భారతీయులు గుర్తించడం లేదు. The foreigners have recognized this love principle. The Indians are not ఏం recognized. ప్రయోజనము? What is the use? ఈ విధంగా భారతదేశం నుండే పుట్టి Born in Bharat, భారతదేశం నుండే పెరిగి grown up in Bharat. ఇది నాది మాతృదేశము, This is my land. ఇది నా ప్రియ మాతృభాష, This is my mother tongue. ఇది నా మతమంచు This is my religion. ఎదగొట్టి నుడువరేరి బ్రతికిన పీనుగొకండు వస్తుందని కల్లా వీడు ఒక పీనుగుతో సమానం. A man who does not have that aspiration is like a dead corpse. నిజంగా విదేశీయులే ఈ భారతదేశంలో ఉన్నటువంటి శాంతి సౌఖ్యములు మరెక్కడా లేదని ఆ శాంతి సౌఖ్యాన్ని పొందే కోసం వస్తున్నారు. The foreigners come to this land in order to experience the peace and happiness ఇది of this land. శాంతి నిమిత్తమై ప్రాకులాటం లేదు. But our people don't struggle for peace. సంతోషం 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 They look for pleasure. నాకు కావాలి సంతోషము. We want pleasures. ఈ సంతోషం ఎక్కడి నుంచి వస్తుందా? Where do you get these pleasures? హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్. True happiness is union with God. ఆ దైవత్వాన్ని విస్మరించినప్పుడు నీకు హ్యాపీనెస్ ఎట్టొస్తుంది? When you forget God, how can you get happiness? ఏమీ రాదు. You cannot get. కనుకనే దైవత్వంతో కూడినప్పుడే ఈ యొక్క హ్యాపీ కూడా మనకు లభ్యమవుతుంది. When you join God, you get happiness. ఎక్కడ విశ్వాసమో Where there is faith, అక్కడే ప్రేమ అన్నాను. there is love. ఎక్కడ ప్రేమలో Where there is love, అక్కడే శాంతి there అన్నాను. is peace. ఎక్కడ శాంతో Where there is peace, అక్కడే సత్యము అన్నాను. there is truth. ఎక్కడ సత్యమో Where there is అక్కడే truth, దైవము. there is God. ఎక్కడ దైవము అక్కడ ఆనందం. Where there is God, there is bliss. కనుక విశ్వాసంతో ప్రారంభమై ఆనందంతో అంత్యం కావటమే ఆధ్యాత్మిక తత్వం యొక్క విలువ. The value of the spirituality is to start with faith and end with bliss. కనుక విశ్వాసం మనం అభివృద్ధి To పరచుకోవాలి. develop faith. విశ్వాసమే మన శ్వాసగా విశ్వసించాలి. The faith should become the breath of శ్వాసం our life. లేనటువంటి ప్రాణి ఏ విధంగా నిర్జీవం అయిపోతుందో Without breath, you lose your విశ్వాసం life. లేనటువంటి ప్రాణి నిర్జీవంతోనే సమానము. Without faith, you lose your life. కనుక మొట్టమొదట ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, ఫెయిత్ ఇన్ గాడ్, దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్. Faith in yourself, faith in God, this is the secret of greatness. కనుక మనం ఏమి చేయాలి ఇప్పుడు? What do we do now? బెండ్ ది బాడీ, Bend the body, మెండ్ ది సెన్సెస్, mend the senses, ఎండ్ ది మైండ్. end the mind. దిస్ ఇస్ ది భారతీయ సంస్కృతి. This is Bharatiya Samskruti, Indian culture. మనం నిజమైన సాంస్కృతిక తత్వాన్ని భౌతికంగా, లౌకికంగా, ఆధ్యాత్మికంగా విచారణ చేస్తే రెండింటి యొక్క ఏకత్వమే అవుతుంది. If you look into and investigate into this culture, physically or spiritually, there is oneness, unity. ఈనాటి everywhere. మానవుడు తలగుడను వంచటం లేదు పెద్దలను చూస్తే. Today's man does not bend his head on seeing the elders. ఎంత వినయ విధేయతతో కూడినటువంటి భారతదేశము. The land of Bharat was full of humility and obedience. విద్య అంటే ఏమిటి దీని అర్థము? What is education? విద్యయోసమును వినయము, Education should come from వినయములను humility. కలుగు పాత్రత, Humility gives you పాత్రత deservedness. వలన ధనము, Deservedness gives you ధర్మము wealth. వలన ధనము వలన ధర్మము, Wealth gives you dharma. వారి వలన సౌఖ్యం అనుభవించు. And dharma gives you happiness. వినయ విధేయతతోనే మనం జీవితాన్ని గడపాలి. We should follow the path of humility and obedience. వినయమే లేదు. Without humility, కర్రలు వేసి కట్టినట్టుగా ఉంటుంటాది నడుము. your waist will be straight. నడుము కూడాను వంచరు, You don't bend your తల waist. కూడాను వంచరు. Don't bend your ఈ head. వినయం లేనటువంటి అహంకారికి ఇంకా సుఖం ఎక్కడ లభిస్తుంది? When you are such an egotist, how can you get happiness? అహంకారం ఉండినంత వరకు కట్టుకున్న భార్య అయినా కన్న కుమారుడైనా కూడా గౌరవించడు, ప్రేమించడు. As long as you have the sense of ego, even your wife and children will not love you and respect you. కనుకనే మొట్టమొదట నీవు అహంకారాన్ని దూరం చేయి. Give up ego. అప్పుడే నీ జీవితానికి శాంతి కలుగుతుంది. Your life will find fulfillment. ప్రాచీన భారతీయులందరూ కూడాను
ఎన్ని విధమైనటువంటి వినయాన్ని బోధిస్తూ వచ్చారు. Ancient Indians demonstrated many ideals. ప్రాచీన దీంట్లో భవనాలు కట్టేటువంటి దీంట్లో కూడా వినయానికి చిహ్నం ఇస్తూ వచ్చారు. They also gave the example that humility in building a building. మీరు ఇంకా చూడలేదు, పెద్ద పెద్ద పట్టణాల్లో పెరిగి భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు. పల్లెల్లో పోయి చూస్తే You might be living in cities and enjoying a lot of pleasure. Go to villages. ఇట్లాంటి చిన్న చిన్న పల్లెల్లో పోయి చూస్తే తలుపులు 2 అడుగులు ఎత్తే ఉంటుంటాయి తలుపులు. If you go to a small village, you find door is only 2 feet high. నేను అడిగాను వాళ్ళని. Swami asked them, అయ్యా ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు, తలుపులు చాలా ఎత్తైనటువంటి కాకుండా చిన్నవి ఎందుకు పెట్టారు అన్నారు. why have such a big house but why have such a short door? స్వామి, ఎవరైనా మా ఇంటికి వస్తే వాళ్ళు మా బంధువులు అవుతారు, అతిథి అవుతారు. Whoever comes to our house, they will become our guests. అతిథి అభ్యాగతులకు గుణపాఠం నేర్పే నిమిత్తమై తలుపులు చిన్నవి పెట్టుకున్నామన్నారు. In order to teach lessons to the guests, we have the short doors. వారు లోపల ప్రవేశించేటప్పుడు తల ఉంచుకొని కిందికి రావాలి. When they enter our house, they should bend down their heads. ఈ విధమైన అభ్యాసం వారికి నేర్పే నిమిత్తమై మా ప్రాచీనులు కట్టారు ఈ భవనాలు. The ancient people have such buildings in order to teach this lesson to the guests. తలుపు, The door. డోరుకు మధ్యలో కడప పెట్టింటారు. There is a threshold for the door. ఆ కడపను ఎందుకు పెట్టాలి Why do you have the threshold? అని ఈనాటి ఆధునికులంతా కూడాను ఆ కడపను తీసివేస్తారు. The modern people don't want this threshold. వర్షం వస్తే కప్పలు లోపల ప్రవేశిస్తాయి, When it rains, the frogs will కప్పల enter the కోసం house. పాములు వస్తాయి, And snakes will పాముల enter వల్ల the ప్రాణాలు frogs. తీసుకుంటారు. And snakes will make you lose your కాదు, life. కడప పెట్టాలి, ఎత్తైన కడప. You should have a high threshold for your house. ఇది ఎందుకోసం పెట్టామని Why should you have it? ఎవరైనా దొంగలు వచ్చి When thieves come, మా ఇంట్లో ఉన్న సామాన్లు ఎత్తుకొని పోతుంటే ఈ కడప అడ్డం చేసి వాడిని పడగొడుతుంది. when they rob the house and they are running away, the threshold will be an obstruction for ఈ them. విధమైనటువంటి యొక్క అంతరార్థాలు ఎన్నో ఉంటున్నాయి భారతీయ చరిత్ర యందు. In the history of ancient Bharat, there are many ఒక్కడైనా ఈ innocent. చరిత్ర యొక్క రహస్యాన్ని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం Nobody లేదు. is trying to recognize the secret of Bharat. ఈ విధంగా చిన్న చిన్న మాటలతో చిన్న చిన్న పనులతో తెల్లవారు లేచిన మొదలుకొని రాత్రి పరుండినంత వరకు వారు నియమించినటువంటి ప్రతి నియమం కూడాను ఒక క్షేమం కోసమని, From dawn to dusk, whatever the సంఘ Bharat is, సంక్షేమం కోసమని, it is for social welfare and మానవ welfare, అభివృద్ధి కోసమని, for the development కీర్తి of, ప్రతిష్టల కోసమని, for reputation and fame, ప్రేమ ఆనందముల కోసమే. for love and bliss. కనుకనే దీన్ని మనం తెలుసుకొనలేక You're not able to recognize that? ఒక నయా పైసా ఇచ్చి కొనుక్కున్నట్టుగా సంతోషం కావాలి. We want happiness just by purchasing for a night. అన్ని ఒక మాత్ర వేసుకుంటే తలనొప్పి పోతుంది చూడు, ఆ విధంగా మోక్షం కూడా ఒక చిటికల్లో కావాలి అంటారు. You can get rid of headache with a tablet and you want to get moksha with a snap of your finger. నేను మొట్టమొదట పుట్టబర్తి చేసినప్పుడు When Swami was in Puttaparthi earlier, ఒక పాండిచేరి నుంచి from Pondicherry, ఒక వ్యక్తి వచ్చాడు. an individual came there. ఆయన ఏమని కోరాడు, What did he నా ask? బిడ్డకు వివాహం కావాలి, I want to get my daughter married. మా బిడ్డకు వివాహం అయిపోతే After the daughter's marriage, స్వామికి ఒక చిటికిన మేడ కట్టాలని నేను ఆశపడుతున్నాను. I want to bring a mansion for Swami. మొక్కున్నాడు, And that was his, వివాహమైంది. and the marriage was over. వాడి మొక్కు వల్ల వివాహం జరగలేదు, జరగవలసింది జరిగింది. Not because of his devotion he got the marriage. Marriage happened because it had to happen. స్వామి అని ఒక తట్టలో కొబ్బరికాయ తీసుకొచ్చాడు, He brought a coconut in a plate. హారతి తెచ్చాడు, ఊదొత్తులు తెచ్చాడు. He brought incense sticks. ఈనాడు నేను నా యొక్క కోరిక నెరవేరింది కాబట్టి చిటికిన మేడ కట్టాలి స్వామికి అన్నాడు. Because my desire is fulfilled, I want to build a mansion for Swami. అందరూ ఆశ్చర్యపడుతున్నారు, కానీ ఆ రహస్యం నాకు తెలుసు. But Swami knows the secret. Others were యుక్తితో surprised. కుయుక్తితో భగవంతుని కూడా నువ్వు మోసం చేయడానికి ప్రయత్నించాను. It was cheating God with cunningness. భగవంతుడు ధనానికి చిక్కడు, You cannot attend God యుక్తికి with money. చిక్కడు, Not with కుయుక్తికి strategy. చిక్కడు, Not with నీ cunningness. పదవికి చిక్కడు, నీ అధికారానికి చిక్కడు. Not for your money and authority. భగవంతుడు ఒక్క ప్రేమకు మాత్రమే చిక్కుతాడు. God is honored only by love. అప్పుడు వచ్చాడు, He came there. స్వామి నేను ప్రారంభిస్తున్నా అన్నాడు. Shall I start building? కానీ నువ్వు చేయమని చెప్పాను. Swami said, yes, you can plan. ఇదొక గోడ, ఇదొక గోడ, ఇదొక గోడ, ఇదొక గోడ, ఇది టాపు, వీడిగో దేవుడు అన్నట్టు కొబ్బరికాయ కొట్టాడు. ఇది చెటికి అంటారు దీన్ని. He snapped his fingers and 4 lines enclosed and said, this is the roof, and ఇది said, here చిటికెల is, మేడ. and this is what is చూసారా? the mansion of snap. కొబ్బరికాయకైనంత వెలుగుడును ఈ చిటికెల మేడకు కాలేదు. Even the coconut's value is not there for such a ఈ mansion. విధంగా మొక్కుతూ ఉంటుంటారు. This is the type of ఈ offering. మొక్కులు అనేటువంటి చాలా తుచ్చమైనటువంటివి. These offerings are very mean. ఏ దేవాలయానికి పోయినా కానీ మొక్కులు కూర్చుంటారు. You go to any temple, you offer తిరుపతి things. పోతేనే బోర్డు చేసి ఆ బొత్తునిచ్చి భగవంతుని దగ్గర కోరికలు తీసుకుంటారు. You go to Tirupati and shave off your head and ఈ offer your head. తుచ్చమైన బొత్తుకు ఉచ్చమైన కోరికలు అందిస్తాడా భగవంతుడు? Will God give you rewards
for your నీవు meat కొట్టే here? కొబ్బరికాయలు భగవంతుడికి లేవా? Will God not have the coconuts that you break? నీవిచ్చే ప్రసాదం భగవంతుడికి లేదా? The prasadam that you offer is not there for జగత్తులకే God. సర్వము అందించేటువంటి భగవంతుడికి నీవిచ్చేటువంటి కోరికలు ఏమిటి? God sustains the whole world. బ్రహ్మాండమంతట భ్రమలు చుండెడి నీకు ఆలయంబున మచ్చ అలవియగునా. Who can build a temple for you? You pervade the whole universe. కోటి సూర్యుల కాంతి మెటిగంజెడు నీకు ప్రమిద దీపమునెవరు పట్టగలరు. You shine with the effulgence of course of suns. Who can light a lamp for you? అజహరాదులకైన అందని వానికి ఆరూపు గనుగొనెవరి వశము. One who cannot be attained even by Hari and Hara. Who can give a form for him? సర్వ జలములయందు సంచరించెడి తనకు స్నానంబు చేయింప సాధ్యమగునా. When you pervade all the waters in the world, who can give you a bath? బ్రహ్మాండమంతట బొజ్జలోనున్నట్టి బచ్చ భోజ్యము నీకు ఎవరు పెట్టగలరు. When the whole universe is in your stomach, who can offer you any food? వసుధ జరియుచున్నది దేవదేవుడనుచు. You are growing with glory in this world. ప్రపంచం దేవదేవుడు అనుకుంటుంది, The world calls you God. కానీ అంతా తనలోనే ఉందని మాత్రం అనుకోలేరు. But they don't think that everything is in God. సర్వము తనలోనే ఉన్నటువంటి వాడికి ఈ తాను చేసేటువంటి ఏమిటి? When He is కనుక everything, భగవంతుని మొక్కునేటువంటి మొక్కులంతా కూడా అల్పతృప్తుల కోసమని. the offerings that you make to God for your ఏది భగవంతుడికి అందటం లేదు. God doesn't need anything. ఏమిచ్చినా భగవంతుడికి చేరదు. It won't reach God. ఒక్క ప్రేమ మాత్రమే డైరెక్ట్ గా చేరుతుంది. Only love reaches God అదే directly. నేను మొన్న కొడైకెనాల్లో పిల్లలకి చెప్పాను. And Swami told boys in ఫోన్ Kodaikanal, కాల్ పెట్టుకుంటారు చాలా మంది. many have phone calls. ఒకటి నంబర్ కాలు, ఒకటి జనరల్ కాల్. One is number call, another is general call, స్పెషల్ కాల్. another is special call. ఆ నంబర్ కాల్ ఏమైపోతుంది, నంబర్ కాల్ చేసి ఎవరైనా ఎత్తుకొచ్చి ఏమైనా మాట్లాడచ్చు. When you ring a number call, anybody can pick up the phone and talk అనేక to you. మంది దేవతలు ఉంటున్నారు. వాయుదేవుడు ఉన్నాడు, అగ్నిదేవుడు ఉన్నాడు, నీతి దేవుడు ఉన్నాడు, ఈ విధంగా పంచదేవులంతా ఉంటున్నారు. There are many gods and angels. The God of దీన్ని fire, ఎవరో God ఒకరు of wind. ఎత్తుకొని దాన్ని మాట్లాడవచ్చును. Any one of them pick the phone and కానీ talk నీ to you. కోరికలు తీరవు. But your desires will not be fulfilled. నంబర్ కాల్ పెట్టు, పర్సనల్ కాల్ పెట్టు. You have the personal call. ఈ పర్సనల్ కాల్ వచ్చినప్పుడు ఆ యజమానుడే వస్తాడు. When there is personal call, the master himself will come. అప్పుడు తాను నీతో మాట్లాడతాడు, He will speak to you. నీ అభిష్టాన్ని నెరవేరుస్తాడు. He will fulfill your అట్టు desires. కాకుండా నంబర్ కాల్ చేస్తుంటే ఎవరో ఒకరు చెప్తారు, ఈ నంబర్ కాల్ చేసినారు కాబట్టి ఆ పర్సన్ నాట్ అవైలబుల్ అంటాడు. Because of your number call, they say the person is not available. ఆయన ఎప్పుడు కూడా నాట్ అవైలబుల్లే. He is not available all the time. కానీ పర్సనల్ కాల్ చేసి అప్పుడు అవైలబుల్. When you have personal call, the master comes and picks up the phone. చేస్తాడు, మాట్లాడతాడు, నీ అభిష్టాన్ని నెరవేరుస్తాడు. He will talk to you and fulfill your desires. కనుక మీరు డైరెక్ట్ గా హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్. You have the direct prayer full of love, heart to heart. అది నిజమైనటువంటి ప్రార్థన. That is true prayer. అదే నిజమైనటువంటి యొక్క ఇది సన్నిహిత సంబంధము. That is true intimate relation. ఆ సంబంధాన్ని మనం కల్పించుకోవాలి. కానీ We should develop that relation. ఏదో పువ్వులు తేవటము, తులసిలు తేవటము ఇవన్నీ అర్పితం చేస్తుంటే ఎంత ధనం వేస్ట్, Just offering and కాలం fruits and వేస్ట్. flowers is waste of కాలం time. భగవత్ స్వరూపుడే. Time is God. ఈ కాలాన్ని మనం వ్యర్థం Don't చేయకూడదు. waste time. కనుక భారతదేశంలో ఉన్నంత పవిత్రత మరి ఏ దేశంలో కూడా లేదు. The sacredness of Bharat is nowhere else. ఏ దేశం వారైనా అడగండి, People may belong to many lands. ఇక్కడ చిక్కేటువంటి శాంతి ఎవరికి ఎక్కడ చిక్కదు. The peace that they get in land of Bharat is nowhere to కానీ be found. సమీపంలోనే ఉన్నటువంటి వాళ్ళకి దాని విలువ తెలియదు. But people who are nearby, they don't understand the greatness. దూరం పోతే దీని విలువ కూడా వారికి తెలుస్తుంది. When you go far, you know the ఆ value. మ్యాక్సిమల్ ఆ విధంగా చెప్పడం చేత వివేకానంద కూడా కను తెరిపించింది. Max Muller opened the eyes of Vivekananda by talking so highly of Bharat. నేను మా భారతదేశాన్ని వదిలే ముందుగా భారతదేశం గొప్ప భూమి అనుకున్నాను. Sir, before I left the land of Bharat, I thought కానీ land was ఇంత great. పుణ్యభూమి, ఇంత త్యాగ భూమి, ఇంత యోగ భూమి, ఇంత దైవ భూమిగా నేను భావించలేదు. But we never thought that the land of the divine, the land of truth and land of greatness. కాబట్టి మ్యాక్స్ ముల్లర్ ను చెప్పాడు, Max Muller said, థ్యాంక్స్ అని చెప్పాడు. thank you, he said. మీరు నా యొక్క భారతీయుడైనటువంటి వాడి నా కన్నులు కూడా మీరు విప్పారు. You opened the eyes of a Bharatiya, the Indian. అతను అనేక ఋగ్వేదములకంతా కూడాను తర్జుమా చేస్తూ వచ్చాడు. He was translating Rigveda and other scriptures. అక్కడికి ఇంకొక విజిటింగ్ కార్డు ఒకటి పంపించాడు. He sent a visiting card to him. ఎవరో ఒక భారతీయుడు అక్కడికి వచ్చినట్టుగా One Indian who came sent a visiting card to Max Muller. ఆ విజిటింగ్ కార్డు చూచాడు. He looked at the visiting card. చతుర్వేద అమరేశ్వర శాస్త్రి అని పేరు ఉంటుంది దాంట్లో. The name was Chaturveda Amareshwara Shastri. ఓహో, నేను ఏదో ఒక వేదమును మాత్రమే తర్జుమా చేస్తున్నాను, భారతదేశం నుంచి వచ్చాడు మహానుభావుడు, నాకెంతో సహాయం అవుతుంది. చతుర్వేద అమరేశ్వర శాస్త్రి 4 వేదములు చదివినటువంటి వాడుగా వచ్చాడు. Max Muller thought, I am only
translating only one Veda. తానే స్వయంగా గేట్ దగ్గరికి వెళ్ళాడు. He went himself to the రండి gate. రండి దయచేయండి నేను మీకోసం కాచుకొని ఉన్నాను అన్నాడు. I am waiting for you, and he went there to welcome you. ఎవరు? ఈ Who was మ్యాక్స్ it? ముల్లర్. Max Muller went there. లోపల పిలిచిన తర్వాత He called him inside. కాఫీ టీ అన్ని కూడా ఇచ్చాడు. చక్కగా భోంచేశాడు, కూర్చున్నాడు. And he offered him food. He ate his food, and they were sitting. కొంతసేపు అయిన తర్వాత మ్యాక్స్ ముల్లర్ ఒక వేదంలో ఉన్నటువంటి ఒక పదం చెప్పాడు. Of some time, Max Muller ఈ uttered పదములకు the నాకు word అర్థం Veda. కాకుండా ఎన్నో నేను డిక్షనరీలంతా చదివాను, కానీ ఎక్కడ నాకు కనిపించలేదన్నాడు. I am not able to understand the meaning of this word from Veda. I have looked into many dictionaries. I am not able to find it. ఈ వేదంలో ఉన్నటువంటి ఈ పదములకు అర్థం ఏమిటి అని అడిగాడు. What is the meaning of this word from Veda? అబ్బే నాకు వేదం గీదం ఏమీ తెలియదు అన్నాడు. That man said, I don't know anything about Veda. ఇతను నా మనసు ఏం పాడు చేస్తాడో, You are depressing my mind. కాబట్టి ఇటువంటి వారితో నేను సరి సంబంధ బాంధవ్యాన్ని పెట్టుకోకూడదు. I don't want to have an intimate relation with you. ఎందుకంటే ఎటువంటి వారితో మనం సంబంధం చేస్తాము అటువంటి గుణాలు మనకు వస్తుంటాయి. The type of people in whose company we revel, that type of qualities we get. ఆయన మోక్షముల్లరని పేరు పొందినటువంటి వాడు The name of Moksha Mula. ఇలాంటి తుచ్చమైన వాటితో సంబంధాలు పెట్టుకుంటే తన యొక్క పేరుకి ఎంత ప్రతిష్ట అవుతుంది. If he develops relation with such mean people, what టెల్ will మీ happen? యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. నీ కంపెనీ ఎలాంటిదో నువ్వు చూస్తే అప్పుడు నీ యొక్క పేరు ప్రతిష్టలు తెలుస్తుంది. Tell me your company, I will tell you what you are. If I know your company, I can tell you. చెడ్డవారితో మనం సంబంధం పెట్టుకోకూడదు. You should not have relation with wicked త్యజ people. దుర్జన సంసర్గం Run away from bad company. భజ సాధు సమాగమం Get into good company. కురు పుణ్యమహోరాత్రం. Day and night do good deeds. ఇది మనం చేయవలసింది. That's what we have to do. త్యజ దుర్జన సంసర్గం, చెడ్డవారి సంబంధం మొట్టమొదట మొదలాలి. Run away from bad company. Don't have, మంచివారి సంబంధాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. develop relation with good people. కురు పుణ్యమహోరాత్రం. Do meritorious deeds day and night. ఎప్పుడు చూస్తే కానీ మనం పుణ్యకార్యాలు చేస్తూ రావాలి. All the time we should do good deeds. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి పని. This is what we have to learn. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాడు ఈశ్వరమ్మ డే అని Today is Ishwaramba Day. కేవలం భక్తులు వారి ఇష్టానుసారంగా వారు చేసుకుంటుంటారు. The devotees celebrate in the way they wish. కేవలం ఒక ఈశ్వరమ్మ డే మాత్రమే కాదు, It is not only Ishwaramba ప్రతి Day. మాతృ దేవకుడను దేవత కూడాను ఆ విధమైన పవిత్రమైనటువంటి యొక్క స్వరూపమే. Every mother is such a sacred embodiment. కనుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అదితి మొట్టమొదటి తల్లికి చాలా ప్రాధాన్యం ఇవ్వాలి. Mother should be given the prominent place. Mother is God. తల్లిని గౌరవించాలి, Respect mother. తల్లిని ప్రేమించాలి, Love mother. తల్లి సేవలు చేయాలి, Serve mother. తల్లి ఆనందాన్ని అందుకోవాలి. Give her bliss. దుష్టుడైన కుమారుడైనా ఉన్నాడు కానీ లోకంలో దుష్టురాలైన తల్లి లేదు. There may be a bad son, but not a bad mother. ఎటువంటి వాడినైనా కూడాను నా కుమారుడు చాలా మంచివాడు అంటుంది తల్లి. The mother says, whatever may be the status of the son, he కానీ says ఈ is very good. కుమారుడే అధిక స్థాయికి పోయి దండికి ధనమేమి సంపాదిస్తే ఈమె నా పని మనిషి అంటాడు తల్లిని కూడాను. But when son earns a lot of money and wealth, he says, mother is my maid servant. ఇలాంటి వారు కూడా ఉంటున్నారు భారతదేశంలో. Even in India, there are such కాదు, people. ఎలాంటి పరిస్థితి ఏంటని కూడాను తల్లిని ప్రేమగా చూసుకోవాలి. Under all situations, you have to love your mother. లక్ష్మణుడు వచ్చి పాదాలపైన పడి, Lakshmana came అన్న and భరతుడు అయోధ్య ఏలుతున్నాడు, Bharata is ruling over మనం the ఇంకా kingdom. పోయినప్పటికీ మనకు ఈ రాజ్యాభిమానం ఏమాత్రం ఉండదు. If we go there also, we will not get any kingdom. రావణుడు మరణం పొందాడు Ravana is dead. కనుక ఇది స్వర్గపట్టణంగా ఉంటుండాలి, This is a heavenly abode, సువర్ణమయమైనదిగా ఉంటుండాలి లంకాపట్టణము. full of gold, this Lanka. దీనికి మీరు రాజు అయిపోతే చాలా బాగుంటుంది To అన్నాడు. become the king of Lanka, it will be good. విభీషణుడు కూడా ఆ విధంగానే ప్రార్థించాడు, Vibhishana also prayed to Rama. రాక్షసులందరూ కూడా ఆ విధంగానే ప్రార్థించారు. Everybody prayed to Rama. కానీ అప్పుడు చెప్పాడు, Then Rama said, జననీ జన్మభూమశ్చ స్వర్గాధిపి గరియేసి లక్ష్మణ, Lakshmana, mother and కన్న motherland. తల్లి కన్న దేశము స్వర్గముల కంటే మించినటువంటిది కాదు. Mother and motherland are higher than even the heaven. కాబట్టి నా తల్లి కురిపేయకును, నా తల్లి నా పూజనీయురాలే. Even if my mother is ugly, she is beautiful for me. మన తల్లి ఎంతో అందంగా ఉంటుందంటే ఆమె నేను తల్లి అని చెప్పడానికి వీలవుతుందా? Others' mother may be beautiful. I cannot call her my mother. ఇది సువర్ణమయంగా ఉండవచ్చును, The land may be full of gold. నా దేశము దరిద్రమయంగా ఉండొచ్చును, My country may be poor. కానీ అది నా తల్లి. But that is my motherland. కాబట్టి మనం వెళుదాం లక్ష్మణ అన్నాడు. Let us go, Lakshmana, back to Ayodhya. ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి అవతారాలు కూడా ఇంత మాతృదేవికి అంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. The ideal incarnations, they give so much importance to mother and motherland. కనుక ఏ యొక్క తల్లికైనా కూడా మనం ఎప్పుడు గౌరవాన్ని అందించాలి. All the time we should respect our mothers. ఆ యొక్క తల్లి కోరినటువంటి కోరికను ఏ చింతనైనా కూడా సాధ్యమైనంత వరకు నెరవేర్చడానికి ప్రయత్నించాలి. Whatever desire mother expresses, to the extent possible అయితే to దైవ fulfill. విషయంలో మాత్రం తల్లి అడ్డు తగిలితే తల్లినైనా త్యజించవచ్చు. But on the divine path, if mother comes in your way, you can give up your mother also. కనుకనే తల్లి కంటే దైవము గొప్పవాడు. God is greater than your mother. అలాంటి దైవాన్ని మాత్రం విస్మరించి
We forget God. మనం ఈ జగత్తులో జీవించి ప్రయోజనం ఏమిటి? What is the use of life in this world? 1000 తల్లుల ప్రేమ కంటే అధికమైనది భగవంతుడి ప్రేమ. God's love is more than 1000 mothers' love. ఒక తల్లి ప్రేమని అనుభవించలేని వానికి 1000 తల్లుల ప్రేమ ఎట్లా When తెలుస్తుంది? you cannot experience one mother's love. నాకు చాలా కష్టంగా ఉంది, నొప్పిగా ఉంటుండదన్నాడు ఎవడో. Somebody said, I have a lot of pain in my... ఎంత నొప్పిరా అంటే 1000 తేళ్లు కుట్టినంత నొప్పిగా ఉంటుండదన్నాడు. ఒక తేలు కుడితేనే భరించుకోలేడు, 1000 తేళ్లతో వీడు కుట్టించుకుంటాడా? My pain is equal to that when the 1000 scorpions sting. ఇవంతా కేవలం ఒక వేస్ట్ పలుకులు. It is all wasted words. 1000 తేళ్లు కూడా వాడికి కుట్టవు, ఆ బాధ వాడికి అనుభవించడు. The 1000 scorpions will ఈ never విధంగా sting him. లోకంలో అంత గ్యాస్ పదాలంతా The ఉపయోగపెడుతుంటారు. whole world uses such gaseous words. కనుక మనం గ్యాస్ తోనే అన్నం చేస్తున్నాము, We prepare గ్యాస్ తోనే rice వంట with gas, చేస్తున్నాము, cook ఆ with వంటనే gas, మనం భుజిస్తున్నాము, eat మనలో the కూడా food, గ్యాస్ అయిపోతుంది. and therefore the words we utter also కనుక is gas. ఈనాటి మానవుని యొక్క మాటలంతా గ్యాస్ గా తయారైపోతుంది. The words of man today are full of gas. పూర్వమంతా వంట చెరకులు, దానికి పెట్టేది వంట చెరుకునే పేరు. Earlier, the food was being cooked with చెరకనగా ఏమి? తీయని రసంతో కూడినటువంటిది చెరకు. sugar cane is full of sweet ఆ juice. తీయని రసంతో కూడినటువంటి యొక్క వంట చేసేటువంటి యొక్క చెరుకును కాబట్టి వంట చెరుకు అని పేరు పెట్టారు. Because that was being used as firewood, it was called the కనుక cooking. మధురమైనటువంటి మనసుతో వండేటువంటి వంటలంతా కూడా నిజమైనటువంటి యొక్క వంటలు. All that you do, cook with your sweet mind. that ఈనాటి is ఆడవారు sweet food. కూడా సుఖానికి మరిగి గ్యాస్ పెట్టేది, వంట చేసేది. Today's women, they go after easy life. ఈజీగా అయిపోతుంది. Easily they will cook. వీళ్ళు ఏ పని చేసుకుంటున్నప్పటికీ అది అయిపోతుంది. They may be doing other work, but the cooking is కనుక done. ఈ గ్యాస్ కూడా మనకు అనేక రకమైనటువంటి ఒక చెడు మార్గం చూపిస్తున్నారు. The gas is showing wrong అందులో దాన్ని path. ఉపయోగపరిచేటువంటి విధానం తెలియకోకుండా పోతే చీర అంటుకొని తాను కూడా కాలిపోతుంది. If you do not know how to use gas, maybe your saree will be burnt ఎంత and you lose your life. ఆధునికమైనటువంటి స్థితికి వస్తున్నామో అంత ఆధునికమైనటువంటి డెత్లు కూడా వస్తున్నాయి. When you have modern life, you also have modern death. ఎంత ప్రాచీనమైనటువంటి సంస్కృతి ఉన్నారో అంత ప్రాచీనమైనటువంటి సంస్కృతిగానే జీవితం అంత్యమవుతుంది. But when you live a life of ancient culture, it will give the reward of the ancient culture. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. పవిత్రమైనటువంటి యొక్క మాతృమూర్తికి మనం కృతజ్ఞత తెలిపాలి. Be grateful to the sacred mother. వారికి తెలిపే నిమిత్తమై నేను కూడా పుట్టబెత్తి లోపల వారికి సమాధి కట్టి ప్రతి సంవత్సరం కూడాను అక్కడికి పోవటము రావటం ఇవంతా జరుపుతూ వచ్చాను. In order to demonstrate devotion to mother, Swami has నాకు built ఏది this samadhi. లేదు, ఏ సంబంధ బాంధవ్యమూ లేదు. Swami has no relation with anybody. కానీ ప్రజలకు చూపించే నిమిత్తమై నేను కూడా చేసి చూపించాలి. To set an example for others, Swami is following that path. ఏ విధంగా అంటే గురువు దైవము ఒక మాస్టర్ వంటి వాడు. The teacher and God are like ఎలాంటి మాస్టరు? ఫిజికల్ master. ఇన్స్ట్రక్టర్. ఫిజికల్ He is like physical instructor. డ్రిల్ మాస్టర్ వంటి వాడు. He is like drill master. 1 2 3 4 ఈ విధంగా చేసి చూపించాలి. You have to demonstrate and show how to do the drill. మిగతా టీచర్స్ అంతా కూడా బోర్డు పైన రాసి చూపిస్తారు, Other teachers only write on the board. పుస్తకాన్ని చూసి చెప్పిస్తారు. They look into the books and teach. కానీ ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ ఆ విధంగా చూపడు. But the physical instructor అదే cannot do it. విధంగానే దైవము ఫిజికల్ ఇన్స్ట్రక్టర్. God is like physical ఆధునికమైనటువంటి యొక్క తత్వము. That is the principle of the divine incarnation. కనుక ఈనాడు పుస్తకాలతో చెప్పేదంతా సూపర్ఫిషియల్ నాలెడ్జ్. What you teach with books is superficial knowledge. కానీ But ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ కావాలి, you need experience knowledge. ఇది కావాలి, Personal knowledge. అనుభూతి యొక్క తత్వం కావాలి, It should be full of experience. ప్రాక్టికల్ నాలెడ్జ్ It కావాలి. should be practical ఆ knowledge. ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసమనే నేను ఇన్ని విధాలు చేసి చూపిస్తున్నాను. For demonstrating practical knowledge, Swami demonstrates everything. ప్రతి ఒక్కటి కూడా నేను ఏం చేసినా కానీ ఒక్క కించిత్ అయినా కూడా వ్యర్థం కాదు. Whatever Swami does, there is no అన్ని wastage. సార్థకం కోసమనే చేస్తుంటాను. Everything finds fulfillment in Swami's hands. నా పిల్లలు చెప్పారు ఇప్పుడు, The students said, అక్కడ అందరికీ వచ్చినటువంటి వారికి అంతా బట్టలు గిట్టలు గరబ్బులంతా ఇచ్చాము. Swami gave rugs and clothes to people who had gathered there. చేరేనటువంటి వారు రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి ఎవరిస్తారు పాపం? But for those people who could not reach that place, who will give them clothes? నేను కారులో ముందు బయలుదేరాను. Swami went in the car. జీప్లో అంతా రగ్గులు వేసుకున్నాను, చీరలు వేసుకున్నాను, పంచలు వేసుకున్నాను. Rugs and dhotis and బజారు నేను ఒక పిచ్చిగాని వల్లే తిరిగినాను. Swami went round the streets of Kodaikanal like a beggar. అందరికీ ఇచ్చేసేసినాను. He gave things to all of వచ్చే them. సమయంలో గుర్రాల వారు స్వామి మాకు ఏమి రగ్గులు లేవన్నారు. ఆ గుర్రాల వారికి కూడా ఇచ్చేసాను. గుర్రాల వారు And the horse people there, they also said, we also ఎంత don't have. Swami gave them. ఎంత ఆనందించారు. They were so happy. ఆ ఆనందములకు మించినటువంటి ఆనందం మరొకటుందా? It is matchless joy. బ్రహ్మానందం, పరమ సుఖదం, కేవలం జ్ఞానమూర్తి. ఆ ఇతరులకు ఇచ్చే ఆనందమే మన నిజమైన ఆనందం. The bliss that you get when you give things to others, it is bliss. పెట్టుకున్నది కాదు ఆనందము, ఇచ్చుకున్నదే ఆనందము. To keep things is no happiness. To give ఉంచుకున్నది things- కాదు ఆనందము, పెట్టుకున్నదే ఆనందము. To keep things is no bliss. To give things is bliss. పెట్టాలి పెట్టాలి పెట్టాలి. Keep on giving and giving and giving. హస్తస్య భూషణం దానం, Charity is a jewel for the hand. సత్యం కంఠస్య భూషణం, Truth is a jewel for the throat.
శ్రవణం శాస్త్రస్య భూషణం. Scripture is a jewel for the ear. ఇది నిజమైన భూషణాలు. They are real ornaments. ఇలాంటి అలంకారమైనటువంటి నగలు మన దగ్గర ఉంటుంది. ఎందుకు ఇంకొక అలంకారం నగరకు మనం ఆశించాలి? When you have such beautiful ornaments, why do you desire any other ornament? ప్రేమ స్వరూపులారా, Embodiments ఈ of love. చేతనంత వరకు ఎవరికైనా దానము ధర్మము చేసి ఈ యొక్క మనశ్శాంతి పొందండి. To the extent possible, give things in charity and attain peace of mind. అప్పుడే నిజమైనటువంటి దైవత్వం ప్రాప్తిస్తుంది. You will attain divinity by that way. పిబరే రామరసం రసనే పిబరే రామరసం 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 జనన మరణ భయ శోకరి దూరం 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 సకల శాస్త్ర నిగమాగమం సారం సకల శాస్త్ర నిగమాగమ సారం సకల శాస్త్ర నిగమాగమ సారం సకల శాస్త్ర నిగమాగమ సారం భజనే రామరసం రసనే పిబరే రామరసం